బ్రేక్అవుట్ అనే ఒక కొత్త తెలుగు సినిమా, అంటే థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. ఈరోజు జనవరి 10 శుక్రవారం నుంచి మనకు ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. అంటే నేను చూడడం జరిగింది, ఎందుకంటే నాకు అతను హీరో వచ్చేసి మన బ్రహ్మానందం వాళ్ళ అబ్బాయి. అతను ఒక 20 ఏళ్ల క్రితం ఒక సినిమా చేశాడు, పల్లకిలో పెళ్లి కూతురు అని. అది హిట్ అవ్వలేదు. అప్పుడు ఆ తర్వాత అడపదడప సినిమాల్లో కనపడ్డాడు, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో బాగున్నాడు అబ్బాయి మాత్రం. ఈ రాజా గౌతమ్ అతని పేరు, బ్రహ్మానందం కొడుకు. ఇక సినిమా చూస్తే అంటే మొదటి స్టార్టింగ్ బాగా అనిపించింది, రిచ్గా ఉంది, ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్గా అనిపించింది కాన్సెప్ట్. అంటే ఏదో ఒక ఇంగ్లీష్ సినిమాల్లో వస్తాయి ఇలా కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్, రెగ్యులర్ సినిమా కాదు. ఇక మొదటి అరగంట పాటు ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. ఒక అరగంట పాటు మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో, హీరోకి ఏదో ఫోబియా పెట్టుకొని అలా మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. మంచిగా అంటే ఎవరు ఎక్కువ కనపడరు క్యారెక్టర్లు, హీరో మాత్రమే ఉంటాడు. ఒకరిద్దరు క్యారెక్టర్లు ఉన్నాడు, మన చిత్రం సీను అండ్ కిరీటి, వాళ్ళు కొద్దిసేపు కనపడతారు కానీ బట్ మేజర్గా హీరోదే. అరగంట పాటు లాజికల్గా, రైటింగ్ వైజు, ఎగ్జిక్యూషన్ వైజు అన్ని రకాలుగా నీట్గా ఉండింది. ఇక మిగతా అరగంట, అంటే సినిమా ఉండేది గంటనే, ఓటీటీ సినిమా కదా, గంట సేపే ఉంది సినిమా. ఫస్ట్ అరగంట మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత అరగంట ఏదైతే ఒక రూమ్లో బందీ అయిపోతాడో, బ్రేక్అవుట్ అంటే ఆ రూమ్లో నుంచి ఇప్పుడు హీరో బయటపడాలి. సో ఆ అరగంట మాత్రం సరిగ్గా రాసుకోలేదు, సరిగ్గా తీసుకోలేదు, సరిగ్గా చూపించలేదు. అంటే ఇల్లాజికల్గా అనిపించింది ఆ అరగంట మాత్రం. ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, అవన్నీ విఫల ప్రయత్నాలు. అంటే కావాలని దెబ్బలు తగిలించుకోవడము, కావాలని రక్తం గారడం, ఇదంతా ఇక ఫోర్స్ఫుల్గా అనిపించింది, అంత మీనింగ్లెస్ అనిపించింది. అంతా ఈజీగా వచ్చేయచ్చు కదా, ఎందుకు అంత కష్టపడుతున్నాడు అంటే కావాలని అనిపించింది, అంత ఫోర్స్ఫుల్గా అనిపించింది. సరే ఏదోలే అనుకున్నాం, ఏదో సినిమా కదా అలా చూపించాలి అనుకున్నాను. కానీ ఇక సినిమా అంతా అయిపోయాక మనల్ని ఏప్రిల్ ఫుల్ చేశాడు మళ్ళీ. అంటే గంట సినిమానే ఇది. మొదటి అరగంట ఇంట్రెస్టింగ్గా ఎలా వెళ్ళిందో, చివరి అరగంట మాత్రం అన్ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. అంటే అంత మనకు చూస్తున్నా మనకు అనిపిస్తుంది, అరే సింపుల్గా వచ్చేయచ్చు కదా, సింపుల్గా చేసేయచ్చు కదా అనిపిస్తుంది. కానీ కాంప్లికేట్ అవుతుంది, అంటే కావాలని చేస్తున్నారు ఎక్స్టెండ్ చేయడానికి అన్నట్టు అనిపించింది అంతే. సో నాకైతే మొదటి అరగంట నచ్చింది, చివరి అరగంట నచ్చలేదు. సో నా రేటింగ్ అంటే గంట సినిమాని ఏం రేటింగ్ ఇస్తాంలే కానీ ఓకే అంటాను. అంటే రాజా గౌతమ్ అంటే యాక్టింగ్ బాగుంది అతనిది, బాగా గడ్డంతో దాంతో మంచిగా కనపడ్డాడు. ఇంకా సినిమా అంతా ఒకటే అన్నాడు, గంట సేపు అతన్నే చూడాలి మనము. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, ఫోటోగ్రఫీ రిచ్గా ఉంది, బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఈటీవీ వాళ్ళది కదా, వాళ్ళ యాప్ కోసం తీసుకున్నారు. సో ఓకే అంటాను. గంట సేపే కాబట్టి చూసేయచ్చు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, ఉండేది గంట, ఇంక ఏముంటుంది, ఒక రూమ్లో ఒక అబ్బాయి పడే కష్టాలు బయటికి రావడానికి అంతే. సో మొదటి అరగంట నచ్చింది, తర్వాత అరగంట నచ్చలేదు. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. ఖచ్చితంగా చూడాలా అంటే అవసరం లేదని చెప్తాను. నేనైతే ఎవరికి రికమెండ్ చెయ్యను, చూడమని చెప్పను. కానీ బట్ బ్రహ్మానందం మీద మనకున్న గౌరవం, అభిమానం, ప్రేమతో అతని అబ్బాయి సినిమా కాబట్టి చూడాలనుకుంటే ఒకసారి చూసేయచ్చు. ఈటీవీ విన్ యాప్లో ఉంది. ఈటీవీ విన్ యాప్ వాళ్ళు మంచి సినిమాలే పెడతారు జనరల్గా. మొన్ననే కథా కమామిషు అని మంచి సినిమా చూశాను ఈటీవీ విన్లో. ఈ సంవత్సరంలో మొదటి ఓటీటీ సినిమా బాగా నచ్చింది. అది ఆహా కదా, అది ఆహాలో ఉంది, అది కరెక్ట్. ఇది ఈటీవీ విన్ వాళ్ళకి మొదటి ఓటీటీ సినిమా అనుకోవాలి 2025లో. ఓకేగా ఉంది, మరి ఎక్సలెంట్గా లేదు. కానీ ఫస్ట్ అరగంట బాగుంది, అరగంట నచ్చలేదు నాకు. అది ఓకే, బాయ్.